జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులో 241 పోస్టులు మెన్షన్ చేశారు. కానీ సెకండ్ ఫేజ్లో అనౌన్స్మెంట్కి తక్కువ పోస్టులు అంటున్నారు. అయితే డిఎస్సి అనే దాంట్లో తక్కువ పోస్టులని ఇంతకుముందే మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు ప్రిపేర్ అవ్వాలా, స్కూల్ అసిస్టెంట్ పోస్టు ప్రిపేర్ అవ్వాలా? స్కూల్ అసిస్టెంట్ పోస్టు ప్రిపేర్ అయితే స్టేట్ మొత్తం పైన ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్కి టోటల్ పైన ఎన్ని పోస్టులు ఉన్నాయి? మరి ఒకవేళ కొంతమంది డైట్ అండ్ బిఎడ్ చేస్తున్న వారు ఎస్జిడి ప్రిపేర్ అవ్వాలా, లేదా హాస్టల్ వెల్ఫేర్ పోస్టు ప్రిపేర్ అవ్వాలా? ఇటువంటి సందర్భంలో ఏ నిర్ణయం తీసుకుని వెళ్తే రానున్న రోజుల్లో ఉద్యోగం అనేది సొంతం అవుతుందనే ఒక దిగ్ధలో పడిపోయారు. మరి ఇటువంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే సరైనటువంటి మార్గదర్శకం కావాలి. ఏ విధానంలో ప్రిపరేషన్ మొదలు పెడితే దేనికి ప్రయారిటీ మనకు ఎక్కువ ఇస్తే మన ఉద్యోగం అనేది మన సొంతం అవుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం కానీ తీసుకోగలిగితే ఆ జీవితం మీదే, మీ జీవితానికి మీరే గొప్ప వ్యక్తులు అవుతారు. కాబట్టి అది మీరు గమనించగలగాలి అంటే ఈ వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పష్టమైన అవగాహనతో కల్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చూసి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరి మీ యొక్క ఒపీనియన్ అనేది మన యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియోతో పాటు ఆ కన్ఫ్యూజింగ్ ఫుల్ స్టాప్ పెడదామా, స్పష్టమైన అవగాహన పొందుదామా? సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. ఇప్పుడు మన పిఆర్ అకాడమీలో 50% ఆఫర్ ఉంది. ఆఫర్ గురించి తర్వాత మనం మాట్లాడదాం. ముందు కంటెంట్ గురించి తెలుసుకుందాం. రైట్, ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ బిఎడ్ అండ్ డిఎడ్, డిగ్రీ ప్లస్ డిఎడ్ అండ్ డిగ్రీ ప్లస్ బిఎడ్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వారందరికీ ప్రభుత్వం అయితే 2026లో టీచర్ వేకెన్సీస్ అనేది ఎస్జిటికి 2322, స్కూల్ అసిస్టెంట్కి 607 మెన్షన్ చేయడం జరిగింది. ఈ 607లో సంఖ్య చూస్తుంటే ఎక్కువే, కానీ ఎక్కడ వేరియస్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. అయితే దీంట్లో ఈ 2322లో ఎస్జిటి తెలుగు మీడియం వరకు సంబంధించిన 1744 మాత్రమే. ఇలా టోటల్గా 3004 పోస్టులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. మరి ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మనం గమనించాల్సింది హాస్టల్ వెల్ఫేర్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మనకి టోటల్గా ఎన్ని పోస్టులు అయితే 241 ప్లస్ అసిస్టెంట్తో పాటు కలిపితే 258. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో ఈ సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది అంటే హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు సో మనం చూస్తుంటే 73 పోస్టుల వరకే ఇక్కడ కనిపిస్తుంది. కానీ అది 241 పోస్టులు కాస్త 73కి పోస్టులు నిజంగానే తగ్గిందా, లేదా 241 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందా? ఎక్కడ స్పష్టమైన ఆధారాలు ఎక్కడ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం కూడా ఒక విషయం ఏం చెప్పిందంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతుంది. ఎందుకంటే రోసెస్ సిస్టమ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంది కాబట్టి కంప్లీట్ వర్క్ కావలేదు. కాబట్టి ఆగస్ట్ 15న రావాల్సిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15కి ఎప్పుడైతే మార్చడం జరిగిందో ఎక్కడ గమనించాల్సింది ఏంటంటే స్పష్టమైన అవగాహన. సో ఈ పోస్టుల సంఖ్య తగ్గింది అనేసి ఎక్కడ కూడా జియో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎవరు నిరాశ నిస్పృహ చెంది వెనక్కి అడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏనాడు తెలుస్తుందంటే ఇంకొక నెల రోజులు ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 15th వరకు ఓపిక పెడితే స్పష్టమైన పోస్టులతో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మన కన్ఫ్యూజన్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాలా లేదా హాస్టల్ వెల్ఫేర్ పోస్టు ప్రిపేర్ అవ్వాలా? సరే, నేను ఒక అవగాహన మీకు కల్పిస్తాను. దాని తర్వాత ఏ పోస్ట్ బెస్ట్ అని మీకు చెప్తాను. అసిస్టెంట్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం హాస్టల్ వెల్ఫేర్కి ప్రిపేర్ అవ్వాలా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాలా? సో దీని గురించి స్పష్టమైన అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. తర్వాత అంతిమ నిర్ణయం అనేది మీదే. ఓకే, చూడండి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ త్రూఅవుట్ స్టేట్ లెవెల్లో మనం మాట్లాడదాం. ఎక్కడ ఏ జిల్లాలు కాదు, జోనల్ కాదు, ఏ ఉన్నటువంటి పాత 13 జిల్లాలు కాదు, వచ్చినటువంటి కొత్తగా 26 జిల్లాలు కాదు. సో స్టేట్ మొత్తం పైన బయాలజీ సైన్స్ స్కూల్ అసిస్టెంట్కి 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. హిందీకి 72 ఉన్నాయి. అలాగే మ్యాథమెటిక్స్ 17 ఉన్నాయి. ఎక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సో మ్యాథమెటిక్స్ 18 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 4. సో ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 30. ఇలా ప్రతి ఒక్క దానికి చూస్తుంటే అలాగే తెలుగు అయితే 10, ఉర్దూ అయితే 2, కన్నడ అయితే 16. ఇలా చూడండి, ఎక్కడి నుంచి సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఒరియా ఈ తెలుగు మీడియం లాంగ్వేజ్ మీడియంస్కి వచ్చేటప్పుడు 1, 2, 3 అంటే స్టేట్ మొత్తం పైన. సో ఎక్కడ 4 పోస్టులు ఉన్నాయంటే స్టేట్ మొత్తం పైన 4 పోస్టులు ఉన్నప్పుడు అవకాశం ఉంటుందా?
సో ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి. అయితే ఇలా మనం గమనిస్తుంటే ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి పోస్ట్ నోటిఫికేషన్లతో లేదు. అంటే దీనితో పాటు మనం పోలిస్తే స్టేట్ మొత్తం పైన 26 బయాలజీ పోస్టులు ఎక్కడ ఉందో ఆలోచించండి. అదే స్టేట్ మొత్తం పైన ఒకవేళ 73 పోస్టులు వస్తే ఈ స్టాండర్డ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. లేదా స్టేట్ మొత్తం పైన భగవంతుడి దయ వల్ల ఇంతకుముందు అనౌన్స్మెంట్ చేసిన 241 పోస్టులతోనే నోటిఫికేషన్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఎక్కడ మీకు ఫస్ట్ పాయింట్ స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాను. ఇక్కడ 3 పోస్టులు, ఒక పోస్టు ఇక్కడ ఇంగ్లీష్ చూస్తుంటే ఒక పోస్ట్ కూడా లేదు. ఉర్దూ, తమిళ్, కన్నడ వీటన్ని ఎక్కడి నుంచి చూడండి అస్సలు లేవు. అంటే మనం ఇక్కడ ఫిజికల్ సైన్స్ చూసినా, మ్యాథమెటిక్స్ చూసినా స్టేట్ మొత్తం పైన 18 పోస్టులు ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి ఆలోచించండి. మరి 2026లో వచ్చిన ఉగాది నోటిఫికేషన్కి ఇలా ఉంటే మరి 2027లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే మనకి రాబోతున్నట్టు 2029లో ఉన్నటువంటి ఎలక్షన్ సమయం ముందు రాబోతున్నట్టు మెగా పోస్టులతో వస్తుంది తప్ప ఈ బిట్వీన్ పీరియడ్లో అయితే మనకి మరి ఎక్కువ పోస్టులు అయితే చూడలేము. కాబట్టి దీనిని ఇప్పుడు సద్వినియోగ మార్గం మనం వెంచుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏది బెస్టో మీరు ఆలోచించండి. అయితే సార్ మీరు చెప్పిందే కరెక్టే, కానీ ఇప్పుడు నేను దీనికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ఏంటి సార్ అంటే ఓకే, హెచ్డబ్ల్యూకి ఎస్ఏకి ఉన్న డిఫరెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఎస్ఏలో మనకి సాలరీ ఈ రెండు కూడా సేమే ఉంటుందండి, హెచ్డబ్ల్యూ ఎస్ఓ. కానీ హెచ్డబ్ల్యూలో అదర్ ఇన్కమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. తర్వాత ఇక్కడ పీస్ఫుల్ జాబ్ అండి, ఇది పీస్ఫుల్ జాబ్ ఏది ఎస్ఏ. ఓకే. తర్వాత ఎక్కువ హై రెస్పెక్ట్ ఉంటుందండి, హై రెస్పెక్ట్ ఉంది దేంట్లో స్కూల్ అసిస్టెంట్లో. తర్వాత నో రిస్క్ అండి, నో రిస్క్ అండి. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటుందండి, ఫుల్ ఆఫ్ పొటెన్షియల్ ఉంటుందండి. తర్వాత నియరెస్ట్ లొకేషన్లో మీరు జాబ్ చేస్తారండి, నియరెస్ట్ లొకేషన్లో జాబ్ చేస్తారండి. తర్వాత మీకు టైం పెర్ డే మచ్ ఆఫ్ టైం అయితే ఉంటుందండి. కానీ ఇక్కడ వీటితో పాటు మనం పోలిస్తే హెచ్డబ్ల్యూ అయితే అంతగా లేదు. కానీ మరి ఇవన్నీ కావాలని ముందు పోస్ట్ ఉండాలి కదా, మరి పోస్ట్ లేదు. దీనితో పాటు పోలిస్తే సాలరీ సేమేనండి. తర్వాత పీస్ఫుల్ జాబ్ అంటే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది, మరి కొంచెం ప్రెజర్తో కూడినటువంటి వర్కేనండి. తర్వాత రెస్పెక్ట్ ఒకేలాగా ఉంటుందండి. ఓకే. రిస్క్ అయితే ఏంటంటే కొంచెం రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తే నో రిస్క్ అండి, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే మాత్రం రిస్క్ ఉంటుంది. సో పొటెన్షియల్కి వచ్చే జాబ్ విషయంలో కూడా ఫుల్ పొటెన్షియల్ అండి. సో నియరెస్ట్ లొకేషన్లో అయితే ఉండదండి, ఇది మనం గమనించాల్సి. ఓకే. సో దీనికి మచ్ ఆఫ్ టైం అయితే ఉండదండి. మనం మ్యాక్సిమం టైము హాస్టల్లో మనం కొంత సమయాన్ని అక్కడ విద్యార్థులతో పాటు ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్తో పాటు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, అక్కడ ఓన్లీ లేడీస్ వర్డెన్ అంటే ఎక్కడ ఉన్నటువంటి విమెన్కి సంబంధించిన వర్డెన్ పోస్టులు ఉంటాయి. ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఉన్నటువంటి ఓన్లీ ఫర్ ది మెన్కి ఉంటుంది. అయితే ఇది మనకు స్పష్టమైన అవగాహన పొందాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి జాబ్ గురించి వీటి గురించి కనుక్కున్నాం. అయితే హాస్టల్ వెల్ఫేర్ పోస్టుకి ఎందుకు నేను ఎక్కువ నుంచి ప్రాధాన్యత ఇస్తున్నాను ఇటువంటి తరుణములు అంటే డెసిషన్ మీదే నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. ఓకేనా. హాస్టల్ వెల్ఫేర్ పోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బెస్ట్ అంటే మంచిదేమో అని నేను తెలియపరుస్తాను. తర్వాత అంతిమ నిర్ణయం మీదే. సో కాబట్టి ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ పోస్ట్ ప్రిపేర్ అవుతారా లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేసి మీరు సమయం పైన ఆలోచించి 1 సంవత్సరమో 2 సంవత్సరం వెయిట్ చేస్తారో ఆలోచించండి. హాస్టల్ వెల్ఫేర్ పోస్ట్కి ప్రిపేర్ అయితే ఏంటంటే మనం ఎక్కడ గమనించాల్సింది ఎస్ఏకి తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి, అంటే మనకు ఉన్నటువంటి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ వైపు మొగ్గు చూపించడం చాలా మంచిది. తర్వాత ఎక్కడ కాంపిటీషన్ ఓన్లీ బిఎడ్ వారే ఉంటారు కాబట్టి ఇది ఎక్కడ 100% మనకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మరి డిఎడ్ వరకు ఉంది కదా అంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్ ప్లస్ డిఎడ్ చేసిన వారు కూడా ఎక్కడ ఎలిజిబుల్. ఓకే. డిగ్రీ ప్లస్ డిఎడ్ వారు కూడా ఎలిజిబుల్. కానీ ఒకవేళ వీళ్ళు ఉంటే ఎక్కడ కూడా అవకాశం ఉంటుంది. ఇది గమనించాల్సింది. రెండోది ఎక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే మనం గమనించాల్సింది అంటే జోనల్ వైజ్
జోనల్ వైజ్గా మనం సెలెక్ట్ అవుతాం కాబట్టి ఇది ఇంకా చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి రానున్నటువంటి ఇంకో 2 yearsలో స్కూల్ అసిస్టెంట్కి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ హాస్టల్ వెల్ఫేర్ పోస్ట్ డిసిషన్ అనేది చాలా ఉత్తమమైన మార్గం అని నేను భావిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్ నేను స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయితే సిలబస్ అంతటా కూడా నాదే కాబట్టి ఆల్రెడీ నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో నేను ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను కాబట్టి నాకు ఈజీ, యాక్సెప్టెడ్, అగ్రీ, ఓకే. కానీ ఇప్పుడు ఎస్ఏ వర్సెస్ మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఉన్నటువంటి సిలబస్ మనం చూద్దాం ఒకసారి. ఏంటి ఆ డిఫరెంట్ అంటే మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ అందరికీ తెలుసు. జనరల్ స్టడీస్లో మీరు ప్రిపేర్ అయినది ఒకవేళ ఎస్జిడి ప్రిపేర్ అయితే హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ, అదే సైన్స్ వాళ్ళు ప్రిపేర్ అయితే అలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే, కరెంట్. ఈ మధ్య కాలంలో మీరు దేనికి ప్రిపేర్ అయ్యారు? డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్, హైకోర్టు ప్రిపేర్ అయ్యారు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అయ్యారు, తర్వాత మొన్న డిఎస్సి రాశారు, జీకే, కరెంట్ అఫైర్ మీద కొంత అవగాహన ఉంది. సో రైట్, జనరల్ స్టడీస్ గురించి మీరు వెనకాడుగు వేయరు అనే విషయం నాకు తెలుసు. వేరే పేపర్ 2 అనేది మనకి డిసైడ్ చేస్తుంది కాబట్టి పేపర్ 2కి వచ్చేటప్పుడు ఇక్కడ 3 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం ఎన్ని చాప్టర్లు ఉంటాయి అంటే 4 యూనిట్స్ ఉంటాయి. ఈ 4 యూనిట్లు కూడా మీరు గమనించాల్సిందే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే ఐడియలిజం, నేచురలిజం, ప్రాగ్మాటిజం ఉంటుంది, అలాగే గాంధీజీ, ఠాగూర్ వాళ్ళ గురించి ఉంటుంది, తర్వాత సోషలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇలాగా 4 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 4 టాపిక్లో దాదాపు ఒక 70% మీకు అవగాహన ఉన్న టాపిక్లే. ఓకేనండి. రెండోది మనం మాట్లాడితే సైకాలజీ. మరి దీని గురించి నేను ఏమైనా మాట్లాడాల్సి ఉంటుందా? మరి ఇక్కడ 5 యూనిట్లు ఉంటాయి కదా, ఈ 5 యూనిట్లు ఒకటి ఏమైనా ఉంటే ఒక స్టాటిస్టిక్స్ ఆల్రెడీ మన దాని గురించి అవగాహన ఉన్నదే. సో ఈ సైకాలజీ నుంచి మనం దాదాపు ఉన్నటువంటి 5 యూనిట్స్లలో 5 టాపిక్స్లలో మనకి స్పష్టమైన ఈ మధ్య కాలంలో వచ్చిన టెట్లో కూడా మనం రాసాం, ప్రిపేర్ అయ్యాము, గతంలో డిఎస్సి రాసాం, గతంలో టెట్ రాసాం కూడా. ఇక్కడ మనకి ఏ మాత్రం అంటే ఎక్కడ నా మాటలో చెప్పాలంటే దాదాపు 100కి 100% మనకి దీనిపైన అవగాహన ఉన్న టాపికే. ఎక్కడ 70% ఇచ్చాను, ఇక్కడ 100కి 100% ఇచ్చాను. మిగిలింది ఏంటంటే ట్రెండ్స్ ఎడ్యుకేషన్. ఓకే, ట్రెండ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మనం గమనిస్తే మొత్తం పైన ఎన్ని చాప్టర్లు ఉంటాయంటే 16 టాపిక్స్ ఉంటాయి, 16 యూనిట్స్ ఉంటాయి. మరి 16 అన్నింటిలో దాదాపు మీకు ఇక్కడ తెలిసినవి ఏంటంటే బీఎడ్లో చదివిన నాలెడ్జ్, డిఎడ్లో చదివిన నాలెడ్జ్, వీటి గురించి మొత్తం పైన తెలిసి మా అయితే నాట్ రిలేటెడ్ టాపిక్స్ ఒక 6 టాపిక్స్ మాత్రమే నాట్ రిలేటెడ్ తప్ప అక్కడ ఉన్న 16 టాపిక్లు 10 టాపిక్లు మీకు అవగాహన ఉన్న టాపిక్లే. అంటే బీఎడ్లో అవి ఉన్నాయి, డిఎడ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంటే ఎక్కడ కూడా నేను 70 to 80% మీకు తెలిసిందే. అంటే మనం ఏ మాత్రం చదవాలి, ఎంతవరకు చదవాలి, కొత్త టాపిక్స్ అనేది నేను చెప్తున్నా. అంటే ఒకవేళ లేదు సార్ నేను స్టేట్ లెవెల్లో నాకు ఎక్కడ హిందీలో 72 ఉంది, లేదంటే ఫిజికల్ సైన్స్లో 18 ఉంది, బయాలజీ సైన్స్లో 26 ఉంది, మా జిల్లాలో నాకు ఒక పోస్ట్ అవకాశం ఉంది అంటే అవి ఒకవేళ హాస్టల్ వెల్ఫేర్ ప్రిపేర్ అయితే అది నష్టం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది, ఎందుకంటే అదే కంటెంట్ కాబట్టి. ఒకవేళ మీ జిల్లాలో, మీ కమ్యూనిటీలో, మీ జిల్లాలో ఓపెన్ కేటగిరీ ఉంది, నోటిఫికేషన్ ఉందంటే దెన్ గో టు ది స్కూల్ అసిస్టెంట్, నో ప్రాబ్లం. ఉంటే లేకపోతే సో ఇదే ఛాన్స్. సో రోస్టర్ సిస్టంలో ఏ డిస్ట్రిక్ట్లో ఇప్పటికీ మీ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో రోస్టర్ సిస్టమ్ అవి నిజాలు కావు. ఓకేనా? సో కాబట్టి ఈ రూపంలో మనం నిర్ణయాలు తీసుకుంటే ఏమైనా కొత్తతనం ఉందంటే ఏమి కొత్తతనం లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా ప్రిఫరెన్స్ అయితే దీని గురించి చెప్పాను, ఎక్కడ సిలబస్ గురించి చెప్పాను, స్కూల్ అసిస్టెంట్కి హెచ్డబ్ల్యూకి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పడం జరిగింది, ఎంత స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు అంతిమ నిర్ణయం మీదే. ఇటువంటి పరిస్థితిలో నేను దేనికి ప్రిపేర్ అయితే చాలా మంచిది, ఉత్తమమైన మార్గం. లేదు సార్ హాస్టల్ వెల్ఫేర్లో ఒకవేళ 73 పోస్టులు వస్తాయి, నేను అనుకున్నటువంటి ఆశయం అంతా మొత్తం వృధా అయిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పేపర్ 1 పైన మీకు అవగాహన ఉంటుంది, అప్పుడు రాస్తారు.
మీ జిల్లాలో మీ జోనల్లో కానీ ఒక పోస్ట్ అయినా ఉంటుంది కదా ఖచ్చితంగా 73 పోస్టులలో. సో కాబట్టి మీ జోనల్లో మ్యాక్సిమం జోనల్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదనలో ఉంది. మరి చివరికి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు డెసిషన్ మారిస్తే మన చేతులు లేదు. సో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము జోనల్ వైజ్ ఇచ్చే అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాల్సింది. రైట్, క్లియర్. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది 73 పోస్టులకు ఒకవేళ తగ్గింది అనుకోండి, అప్పుడు మనకి డిగ్రీ క్వాలిఫికేషన్లో రాబోతున్న నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఇక్కడ ఎండోమెంట్ అయితే ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు. తర్వాత మన ఈ ఫీల్డ్కి వచ్చినట్టు వారి యూనిఫామ్ ఫీల్డ్కి వెళ్ళలేము కాబట్టి ఎండోమెంట్ ఒకటి ఉంది. తర్వాత రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటి ఉంది. సో ప్రిపరేషన్ ఎప్పుడు కూడా వృధా కాదు. ఈ జనరల్ స్టడీస్కి మీరు ప్రిపేర్ అవుతారు కదా, ఆ కంటెంట్ అక్కడ జనరల్ స్టడీస్ ఉంటుంది, అక్కడే జనరల్ స్టడీస్ ఉంటుంది. సేమే కదా. మరి ఏమైనా కొత్త మార్పు ఉందా? లేదు. సో ఏమైనా కొత్త మార్పులు ఉంటే చదువుకుంటే సరిపోదు. కాబట్టి అంతిమ నిర్ణయం మీరు తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఆల్రెడీ కోర్సు మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్లో తీసుకుంటే మంచిదే. తీసుకోకపోతే ఇమీడియట్లీ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ మొదలు పెడితే మంచి నిర్ణయం అని నేను భావిస్తాను. అవకాశం ప్రతిసారి రాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందిపుచ్చుకునే ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు. సో నా ఒక అంతిమ నిర్ణయం ఏంటి అంటే, సో నా ప్రిఫరెన్స్ అయితే నేను చెప్పాను, చివరికి అంతిమ నిర్ణయం అది. ఎందుకంటే భవిష్యత్తు గైడ్లైన్స్ అనేది ఎప్పుడూ కూడా అంతిమ నిర్ణయం విద్యార్థి పైన ఉండాలి. సో గురువు దారి మాత్రమే చూపించాలి, ఆ గమ్యాన్ని చేరుకునేది విద్యార్థే. కాబట్టి నేను ఏది ఇటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుందనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. నా వరకు నేను చేయడం జరిగింది. ఇప్పుడు అంతిమ నిర్ణయం మీదే. సో సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి ఇప్పటి నుంచే మీరు ముందుకెళ్తే మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిన 3-4 మంత్స్లో ఒకవేళ ఎగ్జామ్ పెడితే మనకి సమయం చాలదు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవ్వండి. అందుకోసం మేము ఈ ఇండిపెండెన్స్ డే రూపంలో దాదాపు 3,000 రూపాయల కోర్సుకి 50% ఆఫర్లో 1,500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2, టెస్ట్ సిరీస్, మెటీరియల్ దాదాపు 75,000 టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ కోర్సు, మెటీరియల్ ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, అన్నీ కూడా ఇస్తూ కేవలం 3,000 రూపాయల కోర్సు కేవలం మనం దేనికి ఇస్తున్నాం అంటే 1,500 రూపాయలకు మాత్రం అందిస్తున్నాం. సో లేదు సార్ నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్లు పర్చేజ్ చేశాను, నా దగ్గర మెటీరియల్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, నేను చదువుతున్నాను అంటే మంచిదే. సో అందుకోసం అటువంటి అభ్యర్థులు కూడా అందరికీ మనకి ఆప్తులేనండి. సో అటువంటి అభ్యర్థులు కూడా మేము ఏంటంటే మన పిఆర్ అకాడమీ ద్వారా మనం ప్రతిరోజు 11:30కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ రెగ్యులర్ లైవ్ సెషన్ నిర్వహిస్తున్నాము. అలాగే పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో గుర్తుపెట్టుకోండి, పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో ఎవ్రీడే 6:30 PM పేపర్ 2కి సంబంధించిన లైవ్ సెషన్ నిర్వహిస్తున్నాం. సో రండి కలిసి పోరాడదాం. పోయేది ఏం లేదు కదా. ఈ 2 నెలలు 3 నెలలు సరిగ్గా చదివితే ఒక్కసారి మీరు దృఢమైనటువంటి సంకల్పం తీసుకుంటే మీకంట తోపు ఎవరు లేరు. ఆ విషయం మీకు తెలుసు. ఎందుకంటే మీ ఎబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ డిఎస్సిలోనే మీరు చూపించుంటారు. కాబట్టి సో ఇక్కడ శ్రమించాలి అనే విషయం మిమ్మల్ని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో దీనికి పిఆర్ అకాడమీ అండగా నిలబడుతుంది. లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయండి, కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. సో ఇది మన లక్ష్యం. 2026లో రాబోతున్న నోటిఫికేషన్లో ఖచ్చితంగా 2027 అంటే ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. రాబోయే రిపబ్లిక్ డే రోజు మీ చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ అయినా ఉండాలి, లేదా మెరిట్ లిస్ట్లో మీ పేరు అయినా ఉండాలి. నిర్ణయం తీసుకోండి మిత్రమా. సమయం లేదు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయండి, కష్టపడి చదవని, అనుకున్నది సాధించండి. ఇదే ఈ ప్రశాంత్ గౌడ్ సార్ చెప్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ లైవ్ సెషన్లో జాయిన్ అవ్వండి, కష్టపడి చదవండి. ఖచ్చితంగా అనుకున్నటువంటి సమయాన్ని మాత్రం మిగతా విషయాలు మాత్రం డోంట్ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్. వీడియో కానీ యూస్ఫుల్ వర్త్ఫుల్ అనిపిస్తే మరి కొంతమంది షేర్ చేస్తున్న ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.